అనగానే ఒక వన్ టైం అయిపోతుంది అసలు. కానీ దీన్ని మళ్ళీ రీసర్వే చేపించి అంటే దీంట్లో నిజంగా ప్రభుత్వం విఫలమైందని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేసుకుంటుందా అని ప్రతిపక్షాలైతే ప్రధాన ఆరోపణ, అదే ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. యాజ్ ఎ బీసీ కమిషన్ మెంబర్గా మీరేం చెప్తారు? అయితే ముందుగా పొలిటికల్ కామెంట్స్ కమిషన్గా మేము చేయలేము. దీనికి నేను కట్టుబడి ఉంటాను. రెండో అంశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే బీసీలకు సంబంధించిన సర్వే చేయాలనేది ఆలోచించింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫస్ట్ ప్రధాన ఎజెండా బీసీలో ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చడం. ఆ ఎంతమంది ఉన్నారనే లెక్క తేల్చి వారికి కావాల్సిన వాటా, వాళ్ళకి ఇవ్వవలసిన రిజర్వేషన్ ఇవ్వడం కోసము ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఈ తెర మీదకి వచ్చిన తర్వాత ఉత్తగా బీసీలను మాత్రమే చేయడం ఏంటి, మిగతా కులాలు కూడా ఎంతమంది ఉన్నారో తెలిస్తే ఇంకా బెస్ట్ కదా అని చెప్పేసి మొత్తం కంప్లీట్ కులగణన చేసేసి పని పెట్టుకుంది. ఈ పని పెట్టుకునే క్రమంలోనే బీసీ కమిషన్ గా, అంటే రెగ్యులర్ గా ఉండే బీసీ కమిషన్ గా, అలాగే ఓన్లీ క్యాస్ట్ సర్వే కోసం వేసే డెడికేషన్ కమిషన్ గా రెండు బాధ్యతలు మాకే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మేము ప్రభుత్వంతో చర్చించి మా దగ్గర ఎక్విప్మెంట్ ఉండదు, మా దగ్గర మ్యాన్ పవర్ ఉండదు కమిషన్కి, కాబట్టి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి ఒక డిపార్ట్మెంట్ని మాకు అటాచ్ చేసి సర్వే నిర్వహించడానికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే మిగతా మన మంత్రులు, మన పొన్న ప్రభాకర్ గారు బీసీ మినిస్టర్గా ఉన్నారు, తర్వాత మిగతా మినిస్టర్లు అంతా కలిసి డిస్కస్ చేసుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ని అప్పచెప్పారు. వాళ్ళు అప్పచెప్పేటప్పుడు కూడా ప్రామాణికంగా ఒక క్రమ పద్ధతిలో ఒక క్వశ్చనరీ తోటి సర్వే నిర్వహించాలనేది డిసైడ్ అయింది. ఇది మేము మా పక్షంలో, మా సమక్షంలో జరిగింది ఇదంతా. ఇది జరుగుతున్న క్రమంలో ఒకవైపు మేము కూడా సర్వే స్టార్ట్ అయ్యే లోపల మేము పబ్లిక్ హియరింగ్స్ పెట్టుకొని పబ్లిక్ ని అవేర్ చేస్తూ వాళ్ళ సమస్యలు, పరిస్థితులు, స్థితిగతుల్ని తెలుసుకునే క్రమంలో ముందుకెళ్లే విధంగా మేము పబ్లిక్ హియరింగ్స్ కి మేము నోటిఫికేషన్ ఇచ్చుకున్నాం. 5 జిల్లాల పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత ఏది ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్, వరంగల్ ఇవి అయిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారు వచ్చి బీసీ కమిషన్ డెడికేషన్ కమిషన్ ఎట్లా ఉంటుంది, అట్లా ఉండొద్దు, ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ వేసి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వే చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇంకొకటి కొత్తది డెడికేషన్ కమిషన్గా వేసింది. వేసినప్పుడు మేము ఓన్లీ బీసీ కమిషన్ ఉండిపోయినాం. అప్పటి నుంచి కొంత మా పాత్ర తగ్గింది, డెడికేషన్ కమిషన్ పాత్ర పెరిగింది. వారి కన్సర్న్లో సర్వే జరుగుతున్నప్పటికీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేస్తున్నప్పటికీ బీసీ కమిషన్గా మేము కూడా ఒక బాధ్యతాయుతంలో మేము కూడా కొంత చూసాం సర్వే ఎలా జరుగుతుంది అన్నప్పుడు. కింద అధికారులు, ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ అంతా కూడా పనిచేయడము, వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి డేటా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరచడం, పెద్ద పెద్ద ట్రంక్ పేటర్లలో భద్రపరచడము, దాన్ని కంప్యూటరీకరణ చేయడం, ఇవన్నీ కూడా మేము చూసాం మేడం, మేము అబ్జర్వ్ చేసాం. అంటే ప్రభుత్వం పైనుంచి కింది వరకు ఒక సిస్టమ్ అరేంజ్ చేసుకుంది, సిస్టంలో భాగంగా పనిచేస్తూ ఉంది. పనిచేసే క్రమంలో ఇక్కడ సర్వే పూర్తి స్థాయిలో జరగలేదు అనేది తెర మీదకి వచ్చింది. ఈ జరగకపోవడానికి బీసీ కమిషన్ సభ్యురాలుగా నేను అబ్జర్వ్ చేసి నేను విశ్లేషించిన అంశాలని మీ మీడియా ముఖంగా నేను 2 మాటలు చెప్తున్నాను. నేను గతంలో ప్రెస్ మీట్లో అక్కడక్కడ కూడా మేము మాట్లాడినాం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఒకటి, ప్రతిపక్ష నాయకులు సపోర్ట్ చేయలేదు సరిగ్గా, వాళ్ళు అసలు ఎంటర్ కూడా చేసుకోలేదు. నేను కమిషన్ పొలిటికల్ కామెంట్ చేయట్లేదు, ఏదైతే చూసామో, ఏదైతే మా కళ్ళ ముందు కనిపించిందో దాన్ని నేను విశ్లేషించి చెప్తా ఉన్నాను. వాంటెడ్లీ వాళ్ళు చేసుకోలేదు. వాళ్ళు మోర్ ఓవర్ పబ్లిక్ కి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఇచ్చారు. మీరు అన్ని వివరాలు ఇస్తే మీరు నష్టపోతారు, మీకు వచ్చే పథకాలు అంటే ఇవన్నీ లీక్ అయిపోతున్నాయి, అసలు డేటా మీకు వెళ్ళట్లేదు, ఇదంతా కూడా లీక్ చేయొద్దు, మీ డేటాని క్లియర్ గా అయిపోద్దు అనేసి. దానివల్ల సగం మంది అసలు నిజంగా ముందుకు వచ్చి ఇవ్వలేదు. నేను అందుకంటే ఫస్ట్ ప్రతిపక్ష నాయకులు ప్రజల్ని మిస్గైడ్ చేసిండ్రు. మీరు పూర్తి డీటెయిల్స్ ఇస్తే పథకాలు పోతాయి, మీకు వచ్చే రేషన్ కార్డు ఉండదు, మీకు వచ్చే పెన్షన్స్ రావు, మీకు వచ్చే రైతు భరోసా రాదు, రుణమాఫీలు కావు, మీకు ఉద్యోగాలలో అక్కడిక్కడ రిజర్వేషన్లు తగ్గుతాయి అనేటువంటి ఒక అపోహని వాళ్ళకి క్రియేట్ చేసింది. ఆస్తులు ఎన్ని ఉంటే చెప్పకపోవడము, ఇల్లు చెప్పకపోవడం, సొంత ఇల్లున్న కిరాయిలు అని చెప్పడము, ఇట్లాంటి పరిస్థితుల్లోకి ప్రజల్ని నెట్టివేసింది. స్టార్టింగ్ ప్రజలు చాలా వ్యతిరేకంగా వచ్చే విధంగా చేసింది. తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారు, గవర్నమెంట్ పనిచేసింది. సైమల్టేనియస్ గా మేము కూడా
ప్రజలకి అవగాహన కల్పించిన ప్రతి పబ్లిక్ హియరింగ్ లో, ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి చోట, ఫేస్బుక్ వాల్స్ మీద, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ మేము కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా మీ వివరాలు మీరు ఇవ్వవలసిందే. ఇవ్వని పక్షంలో మీరు నోటు గారు, అక్కడ నోట్ మీరు ఆ లెక్కలోకి రారు. లెక్కలోకి రాకపోతే మీ వాటా మీకు రాదు. అంతే. కాబట్టి జాగరూకులుగా ఉండండి, వివరాలు ఇవ్వండి. మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. పథకాలు ఎక్కడ పోవు, మీ పెన్షన్లు ఎక్కడ పోవు, మీ రేషన్ కార్డులు ఎక్కడ పోవు. ఇది అంతా అపోహనే. లెక్క ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగాల పరంగా ఎంత వెనుకబడి ఉన్నారు అనే అంశాలు తెర మీదకి రావాలి అంటే, తెలవాలి అంటే మీరు సమగ్రంగా మీ సమాచారం ఇవ్వాలి. ఇచ్చారు అంటే దీని తర్వాత ఇచ్చారు, కొంత ఇచ్చారు. ఇక రెండో అంశం ఏంటి అని అంటే, ప్రజల అపోహలలోంచి కాస్త బయటకు వచ్చిన కొంతమంది అపోహల్లో ఉండి అసలు గేటెడ్ కమ్యూనిటీస్ లాంటిలో అసలు అలో చేయలేదు వాళ్ళని, అధికారులని. అసలు మెయిన్ అంతా అంటే ఒక బస్తీ ఎంత మంది జనాలు ఉంటారో ఒక గేటెడ్ కమ్యూనిటీలో అంత మంది ఉంటారు. వీళ్ళు ఎలా చేయకపోవడం వల్ల నిజంగా రిజల్ట్ అలా రాలేదు. ఆ సర్వే వాళ్ళకి జరగలేదు, వాళ్ళ డేటా దాంట్లో ఎంటర్ కాలేదు. ఈ రెండు అంశాలనే నేను క్లియర్ గా మేము అర్థం చేసుకున్నాం. ఫస్ట్, ప్రతిపక్ష నాయకులు మిస్లీడ్ చేయడం. సెకండ్, ప్రజలు కొంతమంది రిచ్ పీపుల్ ఉంటారు, గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం కావచ్చు, కొన్ని ఏరియాస్లో ఉండడం కావచ్చు, అట్లాంటి వాళ్ళు అలో చేయకపోవడం. కొంతమంది నార్మల్ కమ్యూనిటీస్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంటే సాధారణంగా ఉన్న ఏరియాస్లలో కూడా వాళ్ళు కూడా రాకపోవడము, ఇవ్వకపోవడము. దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే, కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 1 డేలో చేసిండు, అందరినీ పిలిపించిండు కదా. 14లో 1 డేనే చేసిండు కదా. మార్నింగ్ నుంచి నైట్ వరకల్లా మొత్తం దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ పౌరుల బిడ్డలు కూడా వచ్చారు. తెలంగాణకు వచ్చేసారు. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అన్నిటికీ సెలవులు ఇచ్చి అందరినీ ఇళ్లలో కూర్చోబెట్టి ఒక్కడేలా చేసిండు. అంటే ఇన్ని డేస్ చేసింది, రాని 1 డేలో వచ్చేస్తుంది అంటారా? చేసిండు ఆయన, చేసిండు. కానీ డేటా దేనికి ఉపయోగించిండు? మాకైతే ఎక్కడ దొరకలేదు. బీసీ కమిషన్ గా మేము అడిగినాం, ప్రభుత్వం వాళ్ళు అడిగినారు, మాకైతే ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో డేటా దొరకలేదు మాకు. అందుకే 1 డేలో అసలు సాధ్యమైందా? ఆయన చేసిండు కదా. ఇది సాధ్యమైతే ఎంత డేటా వచ్చింది, దాన్ని ఏం చేసిండు అనేది మనకు బయటకి ఇవ్వలేదు కదా. కంప్లీట్ అయిందా లేదా అనేది మనం చెప్పలేదు. ఇదేం జరిగింది? ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఎవరి వ్యక్తిగత పనులు డిస్టర్బ్ చేయకుండా, భంగం కలిగించకుండా, అంటే పౌరుల వాళ్ళ సహజంగా వాళ్ళకున్న వాళ్ళ జీవితాలను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా పర్టికులర్ టైం ఇచ్చి పర్టికులర్ పర్సన్స్ ని ఎంగేజ్ చేసి మీ వివరాలు ఇవ్వండి బాబు అని చెప్పినప్పుడు వాళ్ళు సహకరించాలి. కొన్ని చోట్ల వెళ్తే డోర్ లాక్ ఉండడం, కొన్ని చోట్ల వెళ్తే వాళ్ళు ఇక్కడ లేకుండా వలస వెళ్ళిపోయి ఉండడం, సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి కొన్ని ఇబ్బందికర వాతావరణం ఎదురైంది. ఇప్పుడు మనకు ఒకసారి, ఇప్పుడు కుటుంబంలో 4 ఒకే చోటు ఉన్నప్పుడు మాట్లాడింది వేరు, ఒక్కొక్కరు ఒక్కో చోటు ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. ఇప్పుడు ఏం జరిగింది? కొంతమంది అలో చేయకపోవడం, కొంతమంది వీళ్ళు మిస్గైడ్ చేసి వీళ్ళు డేటా ఇవ్వకపోవడం, కొంతమంది అనివార్య పరిస్థితుల్లో వాళ్ళది. ఇప్పుడు మా వదిన ఉంది, మాకు దగ్గర వాళ్ళ బావగారు చనిపోయిండ్రు. ఆ 10-15 రోజులు వాళ్ళు ఇక్కడికి రాలేకపోయిండ్రు. వాళ్ళు ఇక్కడ సర్వేర్ వచ్చి వెళ్ళిపోయిండ్రు, వాళ్ళు ఇంకా సర్వే చేసుకోలేదు. నేను చెప్పాను వాళ్ళకి, నేను వాళ్ళ ఆఫీసర్స్ తో మాట్లాడి మీ డేటా ఎంట్రీ చేపిస్తాను, మీరు ఆధారపడకుండా. కొన్ని కుటుంబ పరిస్థితులు, కొన్ని వ్యక్తిగత పరిస్థితులలో వాళ్ళు ఇళ్లలో లేకపోవడం, ఇలాంటి పలు కారణాల చేత పూర్తి డేటా కలెక్ట్ అవ్వలేదు. అప్పుడు ఆబ్వియస్లీ తక్కువ కనబడుతుంది మనకు డేటా. ఇంకొక ప్రశ్న మీరు అడిగారు, ఏది బీసీలకు సంబంధించి అనేది ఒక అంశం. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంటే నిజంగా బీసీ తక్కువ ఉన్నారు అని చెప్పేసి ఇదంతా స్టార్ట్ చేశారు. ఇందులో ముస్లిమ్స్ కూడా యాడ్ చేసి, అంటే దీని వల్ల నిజంగా బీసీలకు ఏం అన్యాయం జరగదా? అంటే నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, బీసీలు అన్నప్పుడు అందులో 5 గ్రూపులు, బీసీఏ, బిసిడిఈ. ఈ 5 గ్రూపులలో C1 కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళు, ABDEలో వాళ్ళ స్థితిగతులు పరిస్థితులను బట్టి వాళ్ళకి ఆ కేటగిరీలలో ఉంటారు, ఆ గ్రూపులలో ఉంటారు. ఆ గ్రూపులలో ఉన్నటువంటిప్పుడు బీసీల కిందనే కదా వీళ్ళు కన్సిడర్ అవుతున్నారు ముస్లిమ్స్ కూడా. వాళ్ళని సపరేట్ గా, అంటే ఇప్పుడు ఒక మతం వేరని చెప్పేసి, వాళ్ళ కమ్యూనిటీ వేరని చెప్పేసి సపరేట్ గా చూపించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఇంక్లూడెడ్ బీసీఏ వాళ్ళు, బీసీఈలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని బీసీలు కాదని మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. కొంతమంది ఇప్పుడు బీసీ కులాలకు సంబంధం లేకుండా ఓసీ కులాల కంటే అదర్ క్యాస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫార్వర్డ్ క్యాస్ట్ లో, వాళ్ళతో పాటు ముస్లింలలో కూడా 3-4 కులాలు ఫార్వర్డ్ క్యాస్ట్లు ఉన్నాయి, వాళ్ళు ఓసీ కిందకి వస్తున్నారు, జనరల్ కిందకి వస్తున్నారు.
కానీ మేజర్ గా 85-90% ముస్లిమ్స్ అంతా కూడా బీసీలోనే భాగమై ఉన్నారు. బీసీఈ కింద ఉంటారు. ఒక దూదేకల కులం మాత్రం బీసీబీలో ఉంటుంది. వీళ్ళు మొత్తానికి బీసీలో ఉన్నారు. సో వీళ్ళని వాళ్ళతో కలిపి చెప్పాలి. చెప్పకపోవడం అనేది సమంజసం కాదు, చెప్పొద్దు, అట్లా చెప్పకూడదు కూడా. రెండోది ఏంటంటే ఎక్కువ జనాభా కలెక్ట్ కాని బీసీ కమ్యూనిటీలని నేను అనుకుంటున్నా మన ఈ సర్వేలో భాగంగా. ఎందుకంటే వలస వెళ్ళేది, సంచార జాతులు వెళ్ళేది, ఇప్పుడు కొన్ని ఏరియాస్లల్లా రోజు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళేది, ఇట్లా వెళ్ళేది ఎక్కువ వీళ్ళే. గేటెడ్ కమ్యూనిటీలలో కొంతమేరకు బీసీలు ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఇవ్వకపోవడం కావచ్చు. సో ఇది కొంత డ్రాబ్యాక్ అయింది. ఇప్పుడు రీసర్వే చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళిపోతారు లిస్ట్ నుంచి. ప్రభుత్వం మళ్ళొకసారి ఇవ్వడం అనేది మంచి ఆలోచన అంటున్నాను నేను. ఒకసారి ఇదే అదును చూసి మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ ఈసారి కూడా అవ్వలేదు అసలు సర్వే అంటే మరి మళ్ళీ చేయడానికి ఇక అది ప్రజలే బాధ్యతాయుతంగా తీసుకోవాలి. ఒక బీసీ కమిషన్ మెంబర్ గా నేను కూడా ఒక వీడియో పెట్టాను సోషల్ మీడియాలో. ఏమంటే ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలకి, గేటెడ్ కమ్యూనిటీలో ఉండనివ్వండి, మీరు మున్సిపాలిటీలో భాగంగా ఈ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మనల్ని లెక్కిస్తున్నారంటే ప్రభుత్వం దగ్గర మన లెక్కు ఉండాలి. మీరు పలు కారణాల చేత ఇవ్వకపోవడం అనేది సమంజసం కాదు. మనకు ఒక సమాజంలో ఒక పౌరుడిగా ఓటు హక్కు ఎంత ముఖ్యమో మనం మన సిస్టంలో భాగంగా, మన జనాభాలో భాగంగా మనం లిఖించబడడం అంత ముఖ్యం, లెక్కలో భాగంగా రావడం అంత ముఖ్యం. అట్లా రాని పక్షంలో మీరేంటి, మీ పరిస్థితులు ఏంటి, ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంది, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ని కూడా కౌంట్ చేయమని చెప్పింది. ఇంతవరకు రిజర్వేషన్లు ఇవ్వటమైనా లెక్కించటమైనా బీసీ కులగణన ఎవరు చేయలేదు ప్రపంచంలో. మన భారతదేశంలో మొత్తంలో ఎప్పుడు కూడా బీసీ కులగణన చేయలేదు ఎవరు. మన తెలంగాణ ఫస్ట్ చేసింది. కాకపోతే బీసీలకు రిజర్వేషన్ తమిళనాడు తెచ్చుకుంది, ఎక్కువ రిజర్వేషన్ తెచ్చుకుంది. సో వాళ్ళు 69% తర్వాత మనకు కూడా అలాంటి ఛాన్స్ ఉందంట. అంటే కేంద్రం సహకరించాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సామాజిక ఆర్థిక స్థితిగతులు ఎక్కువ మనం కౌంట్ చేస్తాం, దాన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్స్ ఇస్తాం. విద్యా ఉద్యోగాల అవకాశాలు కల్పించడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఫెడరేషన్స్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కొంత వెన్నుదన్నుగా ఇచ్చి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్, అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధి కావాలి, సంక్షేమం కూడా ఉండాలి. ఈ రెండింటిని మనం సమాన స్థాయిలో తీసుకెళ్లాలన్నప్పుడు మన లెక్క తెలవాలి, మన స్థితి తెలవాలి. మన స్థితి తెలియకుండా వాళ్ళు ఏం చేయలేరు కదా. విద్యాపరంగా ఎంతమంది వెనుకబడి ఉన్నారు, ఉద్యోగాలు ఎంతమంది వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా ఎంతమంది వెనుకబడి ఉన్నారు, సొసైటీలో సమాజ పరంగా ఎంత వెనుకబడి ఉన్నారు. సమాజ పరంగా అంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పటి వరకు కనీసం గుర్తించబడని కులాలు ఉన్నాయి. ఒకవేళ గుర్తించినా వాళ్ళకి ఎటువంటి దిక్కు దివాణం లేని పరిస్థితులు ఉన్నాయి. సంచార జాతుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు గుర్తించడమే కష్టం, గుర్తించినా వాళ్ళకి అవకాశాలు వచ్చుడు తక్కువ, వాళ్ళు నిలదొక్కుకుంటూ తక్కువ, ఇంకా కూడా వాళ్ళ జీవనోపాధి అనేటువంటిది ఇంకా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితులు గుర్తించడం. వీటన్నింటితో పాటు రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల చూడడం, ఇట్లాంటి అంశాలు విద్య, ఉద్యోగం, సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలన్నిట్లలో కూడా అభ్యున్నతి సాధించాలన్నప్పుడు మన స్థితిగతులు తెలియాలి కదా వాళ్ళకి. సో ఇట్లాంటి సపోర్ట్ చేసే తప్ప. అవును. రెండోది ఏంటంటే 42% రిజర్వేషన్ అన్నారు మీరు ఇందాక. 42% రిజర్వేషన్ అంటే వాస్తవానికి అది ప్రభుత్వం ఇచ్చుకున్న వాగ్దానం. దాని గురించి మేము కమిషన్ సభ్యులుగా మేము మాట్లాడడానికి ఉండదు. ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇచ్చుకుంది, వాళ్ళు ఎలా నెరవేరుస్తారనేది అది వాళ్ళు టాస్క్, అది వాళ్ళు చూసుకుంటారు. ఒక కమిషన్ సభ్యురాలుగా నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అన్నిటికీ అతీతంగా మేము పనిచేయాల్సినటువంటి పరిస్థితి. కమిషన్లో ఒక జ్యుడిషియల్ హోదాలో మేము పనిచేయాల్సిన పరిస్థితి. దానికి కట్టుబడే నేను మాట్లాడుతున్నా. నేను వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచే, నాకు ఈ అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నేనేంటంటే వారిచ్చిన అవకాశాన్ని నాకున్న టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ మధ్యలో నేను దానికి బౌండ్ అయ్యే నేను మాట్లాడాల్సి వస్తుంది. దీంట్లో భాగంగా 42% రిజర్వేషన్కి సంబంధించి మమ్మల్ని చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారు. అదొకటి అడుగుతున్నారు. రెండవది ఈ సర్వేలో కూడా రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అడుగుతున్నారు. కామన్ క్వశ్చన్ అది. సో ఈ రెండింటికి మేము పీసీ కమిషన్ గా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశం ఒకటి ఉంది. ఏది, రెండోసారి సర్వే చేసేటప్పుడు కూడా అందరూ రాని పక్షంలో, అంటే ఒకవేళ వాళ్ళు ప్రజలు
తెలుసుకోవాలి నేను ఉన్నానా లేదా. అంటే కొంతమంది డౌట్స్ మాకు ఏం వ్యక్తం చేస్తారంటే నేను ఫామ్ లో పేరు నింపిరు నాది, మీరు కంప్యూటరీకరణ చేసేటప్పుడు మిస్ అయింది అనుకో, నేను అలా లేను, నేను ఫామ్ నింపించిన కదా, నేను సైలెంట్ గా ఉండను, నా పేరు అందులో ఉందో లేదో, నేను రిజిస్టర్ అయినా కాలేదు అనేది నాకు తెలియాలంటే మాకు ఒక సోర్స్ కావాలి కదా అన్నారు. మంచి క్వశ్చన్ అది, చాలా మంది అడిగారు నన్ను. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి దగ్గర కదా, మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే బాగుంటది కదా అని చెప్పేసినాం. నేను కూడా అన్నాను మంచి ఆలోచనే, దీనికి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి తీసుకున్నది ఎట్లయినా పబ్లిక్ డొమైన్ లో పెడుతుంది. కేసీఆర్ చేసింది పెట్టలేదు, వీళ్ళు చేసింది పెడతామన్నారు. సో పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు మనకు ఒక ఆప్షన్, ఇప్పుడు మనం ఓటర్ లిస్ట్ లో మనం ఉన్నామా లేదా చెక్ చేసుకుంటాం. ఆధార్ మనకు రాలేదు, తీసుకోవడానికి ఒకటి ఉంటుంది. సార్ మనకి ఏదైనా సరే ఒక లిస్ట్ లో మనం ఉన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతిలోనే క్యాస్ట్ సర్వేలో భాగంగా నా రికార్డ్ అయినాయా లేదా, నా డీటెయిల్స్ అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏదైనా ఆ మార్గం ఆలోచించి పెడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక నెక్స్ట్ స్టెప్ ఉంది కాబట్టి మనం ఇప్పుడే దాన్ని అయ్యో వాళ్ళు చేస్తారో లేదా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతున్నారు. ఆ చేసుకుంటా వెళ్తున్నారు అంటే సెకండ్ టైం సర్వేకి వచ్చిండ్రు, వాళ్ళంతా పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా అనే డీటెయిల్స్ తెలుసుకోవడానికి కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టి కరెక్ట్ గా ప్రతి ఊర్లో ప్రతి జనాభా ఈ కులం వాళ్ళు ఇంతమంది కరెక్ట్ ఉన్నారా లేదని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ఏదైనా పద్ధతిలో ముందుకు వెళ్తారని మేము అనుకుంటున్నాం. అదొకటి. 42% రిజర్వేషన్ అయితే మటుకు ఖచ్చితంగా కేంద్రం ఆమోదం కావాల్సిందే, పార్లమెంట్లో బిల్ పెట్టాల్సిందే, అక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి 9th షెడ్యూల్లో పెట్టాల్సిందే. తమిళనాడు తరహాలో మనం రిజర్వేషన్ పెంచుకొని తెచ్చుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం అయినా ఇంకే రకంగా చూసుకున్నా 50% క్యాప్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం వారికి ఇచ్చే రిజర్వేషన్ పోగా మిగిలింది బీసీలకు వస్తుంది. ఆ బీసీలకి 42% గవర్నమెంట్ ఇచ్చుకోవాలనుకున్నప్పుడు ఉన్నదానికి ఇంకా అడిషనల్గా వాళ్ళు ఎంత ఇవ్వవలసి వస్తుంది. అంత ఇవ్వాలంటే కేంద్రం దగ్గర ఒప్పించాలి, పార్లమెంట్లో బిల్ పెట్టాలి, అమెండ్మెంట్ చేసుకోవాలి, 9th షెడ్యూల్లో పెట్టించుకోవాలి, తమిళనాడు తరహాలో రిజర్వేషన్ పెంచుకోవాలి. ఇది చాలా మందికి అవగాహన లేక ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకుంటున్నారు. ఇది కాదు, గవర్నమెంట్ కూడా స్పష్టంగా చెప్తా ఉంది ఏ అంశాన్నైనా. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే చాలా క్లారిటీగా వచ్చేసింది, క్లారిటీగా చెప్పారు కూడా. అంటే కమిషన్ సభ్యురాలిగా నేను లా చదువుకున్నాను, నేను హైకోర్టు అడ్వకేట్ గా ఉంటే నేను పొలిటికల్గా వచ్చేసరికి ప్రాక్టీస్ మానేశాను, నేను ప్రాక్టీస్ చేయట్లేదు. ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను, తెలంగాణ ఉద్యమకారిణిగా ఉన్నాను. మనం ఒక చైతన్యంతో ఈ ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళము. మనం ప్రజలకి ఒక అవగాహన కల్పించాలి, ఒక అవగాహన కల్పించాలి. మేము పబ్లిక్ హియరింగ్ లో ఉన్నప్పుడు కూడా మేమందరం కమిషన్ గా మేమందరం కూడా మాట్లాడేటప్పుడు స్పెషల్లీ నేనైతే చాలాసార్లు మెన్షన్ చేశాను, ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, ఇండివిజువల్ గా కొంత సొసైటీ పట్ల బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎంప్లాయీస్ గా ఉండనివ్వండి, ఇంకెవరైనా సరే ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యత తీసుకోండి. మీరు తీసుకొని ఈ సర్వేలో అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాల్గొనేలాగా చేయండి అని చెప్పి పేరున చెప్పినాం మేము. కానీ చేయలేదు వాళ్ళు. ఇప్పుడైనా చేస్తారని నేను ఆశిస్తున్నాను. నా బాధ్యతగా వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం, ప్రజలకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడము, కమిషన్ సభ్యురాలుగా వాళ్ళకు సిటిజన్స్ గా ఉన్నటువంటి మిగతా ఇందాక నేను చెప్పుకొచ్చిన పర్సన్స్ అందరికి కూడా తెలంగాణ బాధ్యతాయుత పౌరులుగా వాళ్ళు ప్రవర్తించవలసిన అవసరం ఉంది. నేనైతే తెలంగాణ సిటిజన్ గా, ఇండియన్ సిటిజన్ గా నా రెస్పాన్సిబిలిటీ నేను చేయాలనుకుంటున్నాను. ఒక మహిళగా మీరు ఇప్పటి వరకు ఈ సిచ్యువేషన్స్ దాటుకోనని ఈ స్టేజ్కి వచ్చడానికి ఎన్నో ఎదుర్కొని ఉంటారు. అసలు అందులో అతిపెద్ద సవాల్ ఏమనిపించింది? అతిపెద్ద సవాల్ అంటే విమెన్ గా నేను ఎదుర్కొన్నదే పెద్దది. సహజంగా నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను. నేను ఆ స్ట్రాంగ్గా ఉండే క్రమంలో నేను ఉద్యమంలో పాల్గొనని, నా వ్యక్తిగత జీవితంలో కానీ ఏదైనా సరే నేను ముందుకు వచ్చేటప్పుడు ఆడది అనే చులకన భావం నేను పెద్దగా ఎదుర్కొన్నాను. ఆడది ఇప్పటికి కూడా ఈ ఆడదానికి ఇంత అవసరమా, ఈ మాట నేను ఎన్నోసార్లు విన్నాను. దీనికి రాజకీయంగా వచ్చినప్పుడు ఉద్యమంలోనేమో జబర్దస్త్ వాళ్ళు కొంతమంది, రాజకీయంలోకి వచ్చినాక ఇంకా చులకనగా చూసింది. వాళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉన్న గౌరవం లేదు, అప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసరికి వాళ్ళ లోపల ఉన్నటువంటి తత్వం బయటపడింది కొంతమంది దగ్గర. ఈ ఆడదానికి ఏందిరా రాజకీయం, అసలు దీనికి ఏముందని ఇట్లే లిటరలీ ఇవే వర్డ్స్. దానికి ఏముంది, కనీసం ఒక కారు లేదు. నేను ఒక 2-3 ఏళ్ళ కింది వరకు నాకు ఎదుర్కొనే చెప్తున్నాను. నేను అసలు దానికి ఒక కారు లేదు, సొంత ఇల్లు లేదు, వచ్చింది మధ్యతరగతి కుటుంబం, దానికి రాజకీయాలు అవసరమా, దానికి ఏమన్నా అవసరమా, ఈ మాటలు ఒకటి. రెండవది, ఇది ఎక్కడ ముందుకు వెళ్ళిపోతుందో అని చెప్పేసి నా గురించి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం. మా నాయకుడికి కూడా ఇచ్చారు నా గురించి తప్పుడు సమాచారం. కానీ రేవంత్ అన్న హక్కును చేర్చుకున్నాడు. నా సిన్సియారిటీ, నా డెడికేషన్ని తప్పుదోవ పట్టించినట్టు మాట్లాడాను. వాళ్ళు తప్పుదోవ పట్టించిందని నేను వెనుకపోలే.
ఫోన్ ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకైతే మీరేం చెప్తారు మ్యామ్? ఖచ్చితంగా చెప్తాను. లేడీగా అసలు ఆడపిల్ల స్కూల్ ఏజ్ నుంచి కాదు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పొలిటికల్ గా ఉంటే అసలు రావాలి బయటికి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఆడపిల్ల అనేటువంటి విధంగా చూడకుండా నన్ను స్ట్రాంగ్ గా తయారు చేసిన మా అమ్మ నాన్నే సమాజానికి ఫస్ట్ ఆదర్శం. ఆడపిల్ల కదా, ఈమె ఉద్యమాల్లో తిరిగితే, ఈమెను పెళ్లి చేసుకుంటే నాకు వచ్చేది ఏముంది, దానివల్ల నాకు ఒరిగేది ఏముంది, పోనీ ఈమె నాకేమైనా సంపాదించి పెడతదా అనేటువంటి ఆలోచన లేకుండా నాకు ఎన్నిదండగా నిలబడ్డ నా భర్తే ఆదర్శం. నాకు తోడుగా నిలబడ్డ వాళ్ళలో నా స్నేహితులు, మా రత్నాకర్ సారు, మా సుధాకర్ సారు, మా అశోకు, మా విశ్వనాథు, వీళ్ళందరూ మా స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు. నా చెల్లెళ్ళు శారద, సంధ్య, స్వప్న, సరిత, నా చెల్లెళ్ళు. చివరికి నా కూతురు చేశ్రీ కూడా నాకు సపోర్ట్ చేసింది. అది కడుపులో ఉన్నప్పుడు నేను ఉద్యమంలోనే ఉన్నా. అది పుట్టినాక సంవత్సరానికి తెలంగాణ వచ్చింది. రాజకీయంలో తిరిగేటప్పుడు కూడా నేను దానికి ఇట్లా పాలిచ్చి అట్లా మా చెల్లెలకి ఇచ్చి వెళ్ళిపోయేది, మా అమ్మకి ఇచ్చి వెళ్ళిపోయేది. దానికి ఇవ్వాల్సిన పాలు బయట పిండేసేది నేను, ఆ సమయానికి దాని దగ్గర లేక. ఇట్లాంటివన్నీ ఎదుర్కొనేటప్పుడు నా తల్లి, తండ్రి, నా భర్త, నా చెల్లెళ్ళు, నా స్నేహితులు, చిన్న బిడ్డ ఏజ్ నుంచి ఇప్పటి వరకు కూడా, ఇవాళ కూడా మీరు తనను చూసింది కదా, ఇప్పటి వరకు కూడా మా అమ్మ ఇంత తిరుగుతుంది నాకు టైం ఎక్కువ ఇవ్వకుండా అనేటువంటిది ఏదో లోపల న్యూనతా భావానికి వెళ్ళిపోయి ఉండలేదు. నా పాపట్ల లేదు. సో సపోర్టింగ్ ఉంటుంది. నాకు మీటింగ్ ఉంది బిడ్డనే పోవాలంటే ఫస్ట్ వేరే అమ్మ, నేను ఖాళీగా ఉన్న రోజు మాత్రం తనకు టైం ఇవ్వాలి. నేను అట్లా పెట్టుకున్నా నా బాండింగ్ అట్లా. మాకు మళ్ళీ నేను ఒక్కదాన్ని కాదు కదా, మా హస్బెండ్ కూడా వచ్చింది కదా. తను ఉద్యోగం చేసుకుంటూ నన్ను, మా అత్తమ్మని, మా పాపను చూసుకుంటూ, మళ్ళీ నేను బయటికి వెళ్ళి ఉద్యమాల కాడ అక్కడిక్కడ వెళ్ళినప్పుడు నాకు సపోర్టింగ్గా రావడం. చాలా మంది ఇట్లా ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. అంటే నేనేమంటున్నంటే, ఒకవైపు ఒక ఆడపిల్లగా నేను వెనుకడుగు వేయకుండా సహజంగా నేను ఇంత స్థాయికి రావడానికి నా వాళ్ళు ఎంత సపోర్టింగ్ ఉన్నారో, సమాజంలో అంత కొంతమంది దగ్గర నుంచి వెళ్ళి నేను అంత అవమానాలు కూడా ఎదుర్కొన్నాను. మీకు ఇంత పెద్దది అదే ఆడది అనే చిన్న చూపే నేను ఎక్కువ ఎదుర్కొన్నా. ఈ ఆడదైనా కూడా గుర్తించి, ఇది మంచిది కూడా చెప్పాలి నేను ఇక్కడ, ఆడదని కూడా అయినా కూడా నేను ఆడదాన్ని కదా అని చెప్పేసి నన్ను పక్కన పెట్టకుండా నా లీడర్షిప్ క్వాలిటీస్ గుర్తించి రేవంత్ అన్న పిలుచుకొని నన్ను చేరదీయడం, నేను పనిచేసే క్రమంలో దామోదర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, సీనియర్ నాయకులు అట్లాంటి వాళ్ళు సహకరించడం, ఇవాళ ఆడపిల్ల కదా ఈ కమిషన్లో గీమెన్ ఎందుకు పెట్టాలని ఆలోచించకుండా, రేపు రాబోయే రోజుల్లో అందరు భవిష్యత్తు బీసీల మీదనే ఉంది అనే ఆలోచనలో మా అమ్మాయి, మా చెల్లెలు బీసీ కమిషన్లో ఉంటే మంచిగా పనిచేస్తుంది. రేపు బీసీల కోసం మేము ఏ పాలసీలు తయారు చేయాలన్నా, మేము ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, సీనియర్లు ముగ్గురు సీనియర్లే. నిరంజన్ గారు మా చైర్మన్ గారు సీనియరే, మా తిరుమలగిరి సురేందర్ గారు బాబాయ్ అని పిలుస్తాను నేను, ఆయనే సీనియరే, మా జయప్రకాష్ అన్న సీనియరే. వాళ్ళ ముగ్గురికి నేను ఒక బిడ్డ ఏజ్, వాళ్ళతో నన్ను ఇట్లా పెట్టి నాకు అవకాశం ఇచ్చారు చూడండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆడది అని ఇక్కడ ఎంత చులకనే చూడబడ్డానో, ఇంకొక వైపు అంటే నేను ఈ సమాజానికి ఇది కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా చులకనే చూస్తుంది అనేది ఒకటే చెప్పి వదిలేస్తే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఈమెకి ఇట్లాంటి కొన్ని అవమానాలు ఎదురుగానే మరి ఎట్లొచ్చింది ముందుకు అనేది కూడా వాళ్ళకి తెలియాలి. నన్ను అవమానించిన వాళ్ళని నేను ఎప్పుడు కన్సిడర్ చేయలేదు మేడం. నన్ను ఎవరు గుర్తించారు, నాకెవరు వెన్నుదన్నుగా నిలబడ్డారు, అది నేను గుర్తించుకున్నా, దాన్ని సంకల్పించుకున్నా. బై గాడ్స్ గ్రేస్ నా సంకల్పమే ఇవాళ ఒక స్థాయిలో నేను నిలబడడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. అట్లా నన్ను గుర్తించి నాకు అందులో అవకాశం ఇచ్చిండ్రు. నేటి తరం ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకి, మగపిల్లల్ని కూడా కన్న తల్లిదండ్రులకి చెప్తున్నాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లల్ని ఆత్మన్యూనతా భావంతో పెంచకండి దయచేసి. ఆడపిల్లల్ని ఆత్మన్యూనతా భావంతో పెంచకండి దయచేసి. నా చిన్నతనం నుంచి భ్రూణ హత్యలు చూసినా, పుట్టినాక చంపినాయి, పుట్టక ముందు చంపినాయి, ఇవన్నీ చూసినా, వరకట్నపు చావులు చూసినా, పెళ్లిళ్ళు చేసుకున్నాక భర్తలు అత్తమామలు చూసినా, ఇవన్నీ కూడా ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు అనేది సమాజం అంతా చూసుకుంటూ వచ్చిన. రెండవది, ఒక స్త్రీ అంతరిక్షం దాకా పోతుంది ఇప్పుడు, అయినప్పటికీ అభద్రతలోనే ఉంది. ఇంకా ఆ అభద్రత నుంచి బయటికి రావాలంటే సమాజం దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఆ బాధ్యతగా తీసుకునే క్రమంలో అన్ని వ్యవస్థలు ఆడపిల్లలకి అండగా నిలబడాలి. మార్పు మన ఇంటి నుంచి మొదలవుతే వ్యవస్థలో వస్తుంది. మూడో అంశం, ప్రధాన అంశం, మగ పిల్లల్ని కన్న తల్లిదండ్రులకి, మగ పిల్లలకి మీ సోదరిగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా బయట దొరుకుతున్నాయి. అరిచేతిలోకి ఫోన్ వచ్చింది, ప్రతిదీ మీకు అందులో కనపడుతుంది. మీ మైండ్ సెట్ మారుతుంది.
కాబట్టే విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. దీని మీద ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు తీసుకుంటుంది యాంటీ డ్రగ్ విషయంలో. ఇటువంటి వాళ్ళు తల్లిదండ్రులు గమనించుకోండి. పిల్లలకి మానవత్వపు విలువలు, స్నేహపూర్వకమైన విలువలు నేర్పించండి. దానితో పాటు విద్యను నేర్పించండి. దయచేసి వ్యక్తిత్వ విలువలతో పెంచండి వాళ్ళని అనేది ఒకటి చెప్తున్నాను. 4వ అంశము నేను చివరిగా చెప్తా ఉన్నాను. ఎక్కడ ఎప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోని పరిణామాలు మన జీవితంలో ఎదురైతాయి. ఆ ఎదురైనప్పుడు ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి అనేటువంటి ఒక ఆందోళన, ఒక యాంగ్జైటీకి లోనవ్వడం అత్యంత సహజం. అటువంటి సమయంలోనే మనం దృఢంగా ఉండాలి, మానసికంగా మనం దృఢంగా ఉండాలి. అప్పుడు ఆ సమస్య నుంచి మనం బయటపడతాం. దానితో పాటు శారీరకంగా దృఢంగా ఉండాలి. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడం ఇవాళ సమాజంలో ఆడపిల్లలకి చాలా అవసరం. ఈ విధంగా ముందుకెళ్ళమని ఆడపిల్లలందరికీ నేను చెప్తున్నా. ఇప్పటి వరకు ఎన్నో సాధించాలని ముందుకు వచ్చిన వాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కోగానే వెనకకి వెళ్ళిపోతారు. కొంచెం ఏదో అయిపోయింది అని సాగిపోతుంది. నాకు కూడా ఎదురైనాయి. మా అమ్మ చనిపోయింది, మా అత్తయ్య చనిపోయింది, ఆర్థికంగా లేను, రాజకీయంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ముందుకు రావాలంటే కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది, ఇప్పటి నుంచి నేను ఎదుగుతా. ఇన్నేళ్ళు ఓపికతో ఉన్నా నేను. అంటే ఇప్పుడున్న పిల్లలకి జనరేషన్ కి ఓపిక చాలా తక్కువ. అందుకే చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు అడుగు పెట్టామా, ఎల్కేజీ లో పెట్టగానే 10th క్లాస్ వచ్చేస్తే బాగుంటుంది అనే టైప్ లో అయిపోయారు. పోరాటం ఇన్స్టాంట్ రిజల్ట్స్. 15 ఏళ్ల తర్వాత వచ్చిన మీ సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఆ సక్సెస్ ని ఎవరు ఆ ఓటమిని రుచి చూసినప్పుడు సక్సెస్ వీక్నెస్ తెలుస్తుంది. నేను కూడా చూసాను. ఇప్పుడు నేను 14 లో పనిచేసిన, నాకు సీట్ ఇస్తామన్నారు రాలేదు. 18 లో పనిచేసిన రాలేదు. 23rd లో నాకు రాలేదు. అట్లానే నేను అధైర్యపడి వెనుకడుగు వేయలేదు. ఆల్మోస్ట్ 2025 ఇన్ని ఇయర్స్ తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. ఓపికతో ఉన్నాం. పేషెన్సీ. రాజకీయంగా ఎదగాలన్నా, మీరు ఏ రకంగా ఎదగాలన్నా మనకు కావాల్సింది ఫస్ట్ పేషెన్సీ ఉంటే ఖచ్చితంగా మన లోపల ఒక పటుత్వం వస్తుంది. సమాజానికి స్ట్రాంగ్ పిల్లర్స్ గా వెలుగుతుంది. బాలలక్ష్మి గారు, ఇప్పటి వరకు బాలలక్ష్మి గారు వేరు, ఇప్పుడున్న బాలలక్ష్మి గారు వేరు. భవిష్యత్ తరానికి మీరు ఏం అందించాలనుకుంటున్నారు యాజ్ ఎ బీసీ కమిషన్ తొలి మహిళా సభ్యురాలిగా? బీసీ కమిషన్ తొలి మహిళా సభ్యురాలుగా అయితే బీసీల అభ్యున్నతి కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను. అంటే నా మీద ఒక నమ్మకంతో నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నేను సద్వినియోగం చేసుకుని బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ జీవన పరిస్థితులు, విద్య ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేటువంటి విషయాలని సమగ్రంగా వాటన్నిటిని కూడా నేను విశ్లేషించుకుని, అంటే ఫీల్డ్కి వెళ్ళి వాటన్నిటిని పరిశీలించి వాళ్ళను రీసెర్చ్ చేసినట్టుగా, ఒక రీసెర్చ్ టాపిక్ చేసినట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితుల్ని అవగతం చేసుకుంటూ, ఇంకా వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు మెరుగ్గా బతకగలరు, ఇంకా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనేటువంటి అంశాల మీద నేను ఎక్కువగా వర్కౌట్ చేసి ఈ కమిషన్ సభ్యురాలుగా నాకున్న ఈ సమయంలో ఈ 2.5 సంవత్సరాల్లో మిగిలిన ఇంకా ఈ 2.5 ఇప్పటికీ మేము ఈ 6 months పబ్లిక్ హీరింగ్స్లో పార్టిసిపేట్ చేశాము. కొంత అవగాహన వచ్చింది. కొన్ని కుల సంఘాల వాళ్ళు కొంతమంది వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళ పరిస్థితులు, స్థితిగతుల గురించి మాకు చెప్పడం జరిగింది. పేర్లు మార్చడం కానీ, గ్రూప్ చేంజ్ గురించి కానీ, వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన నిధులు సమకూర్చే విషయంలో కానీ, విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ, రాజకీయంగా కావాల్సినటువంటి రిజర్వేషన్ల విషయంలో కానీ చాలా అంశాలు వాళ్ళు మాకు రిప్రజెంటేషన్స్ రూపంలో ఇచ్చారు ఈ 6 months. ఇప్పుడు మిగతా సమయంలో మేమందరం కూడా ప్రభుత్వం మాకు ఇచ్చిన ఈ అవకాశం, ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో పెట్టినటువంటి ఇచ్చినటువంటి బాధ్యతని దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ 2.5 yearsలో ఇంకా ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ సామాజిక పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, విద్యా ఉద్యోగాల పరంగా వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు ఎలా చదివించుకుంటున్నారు, రాజకీయ అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి, ఇంకెంతమందికి రావాల్సిన అవసరం ఉంది, ఇటువంటి అన్ని కోణాల నుంచి వాళ్ళ గురించి పూర్తి వివరాలను సేకరించుకొని మేమే ఫీల్డ్కి వెళ్ళి సేకరించుకొని వాటన్నిటిని ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి అనేది నా లక్ష్యం. బీసీల కోసం, బీసీ అందులో మహిళలుగా ఇంకా మహిళలకైతే ప్రత్యేకంగా అదే బీసీ మహిళా మెంబర్ గా ఉన్నా నేను ఇప్పుడు మొదటి మహిళా మెంబర్. బీసీ కమిషన్ ఆల్ అండ్ సోల్ గా నేను చూసుకొని చేయాలనుకుంటుంది ఇది. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే ఇంకా చాలా సంచార జాతుల కులాల్లో ఉన్నటువంటి మహిళలు, మిగతా కొన్ని బీసీ కులాల్లో ఉన్నటువంటి మహిళలు, ముస్లిం మహిళలు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చేయూత లేక వెనుకబడిపోయిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళని వెలికి తీసుకొని
వాళ్ళకి ఏం అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలలో ప్రత్యేకంగా పనిచేయాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్. దీనికోసం నేను ఒక విమెన్గా నేను అర్థం చేసుకోగలుగుతాను కాబట్టి మహిళలకి, బీసీ మహిళలకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలను కూడా చర్చించుకొని, చూసుకొని, విశ్లేషించుకొని ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ లాగా ఇవ్వాలి అనేది నా ఆలోచన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాబోయే రోజుల్లో మహిళా బిల్లు ఇంప్లిమెంట్ అవుతుంది, కొత్త కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. ఆల్రెడీ లోకల్ బాడీస్ లో మహిళలకి కొంత రిజర్వేషన్ ఉంది. చట్టసభల్లోకి వెళ్ళడానికి మహిళలకి రిజర్వేషన్ ఇంకా లేదు. ఆ రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో శక్తివంతమైనటువంటి మహిళల్ని వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి పార్టీలోకి వస్తుంది. అటువంటి సమయాల్లో ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా నేను ఫీల్డ్కి వెళ్ళే క్రమంలో తారసపడుతుంటారు. మాకు సంఘాల నాయకులుగా ఉంటారు, ఇండిపెండెంట్ గా ఉంటారు, ఎంప్లాయీస్ గా ఉంటారు. వాళ్ళ లోపల్లో నిగూఢమైనటువంటి శక్తి ఉంటుంది. దాన్ని వెలికి తీసి వాళ్ళకి అవకాశాలు కల్పించడం అనేది బాధ్యత, కుటుంబ బాధ్యత, సమాజ బాధ్యత. సో ఇటువంటి అంశాలలో ప్రభుత్వం కూడా ఒక బాధ్యతను తీసుకుంటుంది. అంటే చాలా వేదికల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ వచ్చినటువంటి అంశాలు రాబోయే రోజుల్లో మహిళలకు మేము ఎక్కువ అవకాశాలు కల్పిస్తాం. ఈ డ్వాక్రా సంఘాలు కావచ్చు, ఈ పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వాళ్ళు కూడా చేయూతనివ్వడం, వివిధ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో గుర్తింపు తెచ్చుకునేటువంటి అవకాశాలు కల్పించడం, శక్తివంతమైన మహిళలు, పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు, చైతన్యవంతమైన మహిళల్ని రాజకీయాల్లో కూడా అవకాశం ఇవ్వడం, లైక్ నాలాగా అట్లాంటి అవకాశాలు ఇవ్వడం, ఇట్లాంటి వాటి పట్ల ఒక బాధ్యతగా సమాజం ఉండాలి, కుటుంబం ఉండాలి, ప్రభుత్వం కూడా ఉండాలి. అది ఆల్రెడీ వాళ్ళు కొన్ని చేసే కాడ చేస్తూ ఉన్నారు. ఇంకా నా వైపు నుంచి ఎక్కడ ఎలాంటి మహిళలు ఉన్నారనేది కూడా నేను కొంచెం పికప్ చేసుకొని వాళ్ళని సమాజంలో ఇంకా ముందుకు రావడానికి నా వంతుగా కృషి చేయాలని. ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఇలా అసలు ఎప్పుడు కూడా డల్ లేకుండా ఇలా కనిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? వాస్తవానికి డల్ లేకుండా కల్పించడం అనేది సహజంగా వచ్చిందే. అట్లని మన మనసులో ఏ బాధ లేదనో, ఎక్కడ ఇబ్బంది పడలేదు అని అయితే కాదు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు స్ట్రాంగ్గా పెరిగాను కాబట్టి సహజంగానే నేను స్ట్రాంగ్గా ఉంటాను. కాకపోతే నాకు చైల్డ్ మ్యారేజ్ అయినప్పుడు నా జీవితంలో పెద్ద దెబ్బ, నా జీవితంలో పెద్ద ఎదురు దెబ్బ. దాని నుంచి నేను బయటపడడానికి నన్ను నేను స్ట్రెంథెన్ చేసుకున్నాను, థింక్ చేశాను. ఆ చిన్న వయసులో కూడా నాకు చదువు అంటే చాలా ఇష్టం కాబట్టి మా సుధాకర్ సార్ వాళ్ళంతా కూడా చదివించాలి అమ్మాయిని అని చెప్పేసి మళ్ళీ మా నాన్న వాళ్ళంతా డిసిషన్ తీసుకొని నన్ను చదివించారు. మా తాత ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ నాగపూర్ రాజలింగం, ఆయన మా నాన్నని ఎక్కువ మోటివేట్ చేసి ఇంకా డిస్టర్బ్ చేయకురా, ఆమె చదువుకొని అని అన్నాడు. నేను చదువుకున్నాను, మంచిగా చదువుకున్నాను కాబట్టి నేను ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వచ్చాను. అది నా జీవితంలో మొట్టమొదటిది పెద్ద దెబ్బ నాకు. అప్పుడు మేము ఇంటర్, డిగ్రీ, పీజీ చేసేటప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం వచ్చే వరకు కూడా నన్ను వెంటాడినాయి చాలా శక్తులు. అంటే పెళ్లి చేసుకొని వదిలేసి తిరగడం ఏంటి, చదువుకోవడం ఏంటి, ఆ శక్తులన్నీ వెంటాడినాయి ఎక్కువ. ఇక వదిలేసి తిరుగుతుంది అన్నట్టు అవి నేను చాలా ఎదుర్కొన్నాడు. కానీ ఏ ఒక్కరోజు నా ఫ్రెండ్స్ చాలా మంది అనేవారు. నా ఫ్రెండ్ లక్ష్మి అని ఉంటుంది, సిద్దిపేటలో డిగ్రీ చదువుకున్నప్పుడు. ఇంటర్ నుంచి నా ఫ్రెండ్ శ్రీలత, పీజీకి వచ్చినాక మా సీను, మా ఫ్రెండ్ విజయ్, ఇట్లా చాలా మంది స్నేహితులు ఉండేది. వారు వర్తిని, సంధ్య అని, రవి అని తమ్ముడు, మా మామయ్య వీరు నాయక్ అని, నేను మామయ్య అని పిలుస్తాను. మా మామయ్యలా అంటాడు, అలా పిలిచాను. ఇక అలాగే సొంతమైన మామలాగా ఉంటాడు. మా మామయ్య సొంతమైన మామ కంటే ఎక్కువే చూసుకుంటాడు మమ్మల్ని. ఆయన మా తమ్ముడు పురుషోత్తం అని, అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నాకు బాగా సపోర్టింగ్గా నిలబడ్డారు అనమాట. వీళ్ళు ఏం చేసిందంటే పురుషోత్తం వాడు సిరిసిల్ల, మా అన్న జగదీష్, ఇట్లా చాలా మంది, రమేష్ అని ఒక ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఇట్లా ఈ రిలేషన్షిప్స్, నా స్నేహితులు, మా చెల్లెళ్ళు, మా అమ్మ, మా నాన్న, నా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా నాతో, వాళ్ళతో నేను చాలా బాండింగ్ ఉండేది అనమాట. ఈ బాధలన్నింటినీ కూడా నాకు తెర మీదకి రాకుండా వీళ్ళతో గడిపే క్షణాలతో నాకు గడిచిపోయేది. కానీ ఎక్కడో ఒక ఏదో ఒక మూలన నా లైఫ్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయింది అనేది ఒక బాధ ఉండేది. దాన్ని నేను బయటికి కనపడనియకపోయేది అనమాట. వీళ్ళందరూ అనేది నీకు ఇంత బాధ, ఫస్ట్ టైం నన్ను చూసిన వాళ్ళు, తర్వాత నా గురించి తెలిసిన వాళ్ళు అనేది, ఇంత చేంజ్ అసలు ఎట్లుంటారు ఆడపిల్లలు, ఎక్కడో ఒకడ ఆత్మన్యూనతకి వెళ్ళిపోతారు, నువ్వు ఇంత బాధ మనసులో పెట్టుకొని ఎట్లున్నావు అని అంటే, మనకి జరిగింది గతం దాన్ని పట్టుకొని ఉంటే మనం ముందుకు పోలేం కదా, లైఫ్ అక్కడితో ఆగిపోదు కదా. ఏదో జరిగిపోయింది, అయిపోయింది. మా అమ్మకి మా నాన్నకి నేనే ధైర్యం చెప్పిన, మంచి చదువుకున్నాను. దాని తర్వాత నా జీవితంలో పెద్ద దెబ్బ అంటే మళ్ళీ మా అమ్మని కోల్పోవడం, ఆ తర్వాత మా అత్తయ్యని కోల్పోవడం, అవి చాలా మనసుని బాగా భారంగా, అంటే ఇప్పటికి మా అమ్మ ఉన్నట్టే అనిపిస్తుంది. అక్కడ పడుకునేది మా అత్తయ్య హాల్లో, ఆమె ఉన్నట్టే అనిపిస్తుంది. ఊరికి వెళ్తే మా అమ్మ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కల్లో కనిపిస్తూ ఉంటారు ఊరికి.
వాళ్ళు భౌతికంగా లేకపోయినా మానసికంగా మాతో ఉన్నట్టుగానే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళని కోల్పోయినాం కదా, ఆ బాధ చాలా ఎక్కువ. ఎందుకంటే నాకు మా అమ్మతో బాండింగ్ ఎక్కువ. ఏదున్నా అమ్మతో డిస్కస్ చేసి పని చేయకపోయేది. అట్లాంటిది ఈవెన్ నేను పెళ్లి చేసుకోవాలని ఫస్ట్ మా అమ్మకే చెప్పిన, తర్వాతే మా నాన్నకి మా అమ్మ చెప్పింది. అంటే ఏది ఉన్నా కూడా ఆమెతో బాండింగ్ ఎక్కువ కాబట్టి ఆమె సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోవడం వల్ల ఆ షాక్ నుంచి తేరుకోవడానికి నాకు దాదాపు 4-5 సంవత్సరాలు పట్టింది. 4-5 సంవత్సరాలు పట్టింది. అంత బాధ మనసులో ఉన్నా కూడా నేను ఇక ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. అది కూడా ఎక్కువ కనపడలేదు ఇక్కడ కూడా. ఆ మధ్యలో కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు కొద్దిగా ఇంటి పట్టుకున్నా కాబట్టి కొంత ఎక్కువ సమాజానికి తెలియలేదు అనుకోండి. సో ఇట్లాంటి పరిస్థితి అంటే పెద్ద దెబ్బలు, మనసును బాగా గాయపరిచినవి, మనసుకు అంటే మీన్స్ బాగా బాధ కలిగించిన అంశాలు ఇవి. ఈ సంఘటనలు ఫస్ట్ మ్యారేజ్, తర్వాత అమ్మ, తర్వాత అత్తయ్య చనిపోవడం అనేది. తర్వాత ఏంటంటే నేను నడుస్తున్న క్రమంలో కొంత అనేవాళ్ళు స్టేజ్ల మీద కూర్చున్నప్పుడు కానీ, నేను వెళ్ళిన 2 వీలర్ వేసుకొని నేను గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు కానీ, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కానీ చాలా గౌరవం లేకుండా గౌరవంగా మాట్లాడేవాళ్ళు. ఏం లేనిది ఎట్లా వస్తుంది అనేది. కొంచెం ఈ మాటలు ఏమి అనిపించాయి అంటే మనసుకి చూపిక్కమనిపించేది. ఆ బాధని నేను ఏం చేశానంటే అక్కడ కనపడకపోయినా చూపించుకోలేదు. ఇక్కడ నేను అంత స్ట్రాంగ్ ఉండేది, ఎందుకంటే బాధ అవుతుంది బట్ నేను అంత ఈజీగా బాధని నా ఫేస్ లో వ్యక్తం చేయను, మనసు వరకే పరిమితం. అది ఇంటికి వచ్చి అమ్మ ఉన్నప్పుడు అమ్మకి ఎక్కువ చెప్పేది, తర్వాత మా హస్బెండ్కి, మా ఫ్రెండ్స్కి, శివాని పేచుని కొలిపోయింది ఏదైనా ఉంటే మా వాళ్ళకి కూర్చున్నప్పుడు అలా ఇట్లా అనిపించిందిరా, నాకు ఇక్కడ ఇట్లా బాధ అనిపించిందిరా, అట్లా ఇట్లా అని చెప్పేది. చాలా మందికి నాకు ఒక బాండింగ్ ఏర్పడ్డది కాబట్టి అభిషేక్ అన్న ఫిజియోథెరపిస్ట్, మా అన్న మాకు యాక్సిడెంట్ అయినప్పుడు అదొక పెద్ద దెబ్బ. అప్పుడు ఆయన చాలా దగ్గర ఉండి ఇక మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అభిలాష్ అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఉద్యమ పరిచయం వాళ్ళిద్దరు అభిషేక్, అభిలాష్ ఇద్దరు కలిసి నాకు ట్రీట్మెంట్ చేసిన ఆయన ఫిజియోథెరపిస్ట్. నన్ను మా ఆయనని నాకు సొంత చెల్లెలు బావలాగే చూసుకుంటారు వాళ్ళు. అప్పుడు కూడా యాక్సిడెంట్ అవ్వడం కూడా పెద్ద డ్రాబ్యాకే మాకు, చాలా గాయాలు అయ్యి ఆ బాధ నుంచి కూడా బయటపడడానికి వాళ్ళు మాకు బాగా వెనుదంగా నిలబడ్డారు. ఇట్లా ఒక్కొక్కరు నాకు ఒక డబ్బు లేదని చెప్పినప్పుడు కొన్ని క్షణాలు బాధపడ్డాను. అయినా సరే చాలా మంది నాకు ఆత్మీయులు నాకు అండగా నిలబడి ఆర్థికంగా సహకరిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఇలాంటి సమయాల్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనిషి జీవితంలో అత్యంత సహజంగా మనకు గాయాలు అవుతాయి, బాధలు ఎదురవుతాయి. అలాంటప్పుడే మనం కొంత దృఢంగా ఉండి జీవితంలో ముందడుగు వేయాలంటే మనం మానసికంగా దృఢంగా ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళ అవమానాలని మనం అధిగమిస్తాం, సానబెట్టినట్టుగా అధిగమించి బయటకు వస్తాం. నేను అందరికీ, సమాజంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తాను, సమాజం మాకు ఇవ్వవలసింది ఏంటంటే కాస్త గౌరవం, కాస్త మర్యాద. ఇవి రెండూ ఇస్తే మాకు అది 1000 ఏనుగుల బలంలాగా వస్తుంది. గౌరవించినప్పుడు అందరు ఆడపిల్లలు ఒకలా ఉండరు. చిన్నగా అవమానించినా, చిన్నగా తప్పుడు చూపు చూసినా ఆ బాధకే భయపడి స్కూల్ బంద్ చేస్తారు, కాలేజ్ బంద్ చేస్తారు, ఆఫీస్ బంద్ చేస్తారు, రాజకీయం బంద్ చేస్తారు, అని బంద్ చేస్తారు. పిల్లలకి వెళ్ళిపోయి హైడ్ అయిపోతారు 4 గోడలకి. ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా అన్ని ఫీల్డ్లలో ఉండేటోళ్ళకి చెప్తున్నాను, అన్ని ఫీల్డ్లలో ఉండే ఆడవాళ్ళకి మనకు ఎదురవ్వడం సహజం, ఎదుర్కొని నిలబడమే మన సహజత్వాన్ని చూపించుకోవాలి. ఆడపిల్లలకు ఉన్న శక్తి, ఒక బిడ్డకి జన్మని అంటే పురిటి నొప్పులు భరించడం ఆడవాళ్ళతోనే అవుతుంది. ఒకప్పుడు పితృస్వామిక వ్యవస్థ లేదు, మాతృస్వామిక వ్యవస్థ ఉంది. ఆడ మనిషే కుటుంబానికి పెద్ద, ఆడ మనిషే భర్తని పిల్లల్ని చూసుకుంది. కాలక్రమేణా అంటే అది పెద్ద హిస్టరీ కాబట్టి నేను సింపుల్ గా చెప్తున్నా, మాతృస్వామిక వ్యవస్థ నుంచి ఎప్పుడైతే పితృస్వామిక వ్యవస్థకి వెళ్ళిపోయినామో ఆడవాళ్ళలో శక్తి సామర్థ్యాలు తగ్గినట్టుగా ఆత్మన్యూనత భావానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ అది కాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మహిళ శక్తివంతురాలే, అంతే శక్తివంతులుగా మనం ఉండాలి. ఇప్పటికైనా ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా, ఒక కూతురిగా, ఒక కోడలిగా, ఒక స్నేహితురాలిగా, ఒక చెల్లెలిగా, ఒక అక్కగా నేను చాలా మందితో చాలా రిలేషన్షిప్స్, నా బాండింగ్స్ ఉన్నాయి. ఆయా పాత్రలు నేను పోషిస్తున్నాను. నాకు ఎంతో మంది అన్నదమ్ములు ఉన్నారు, నాకు తోడబుట్టకపోయినా నన్ను ఆత్మీయంగా చూసుకునే నా అన్నదమ్ములు ఉన్నారు, మా అక్క చెల్లెలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు. ఇక్కడ నా బిడ్డకి ఇప్పుడు నేను పాలిచ్చి వదిలేసి వెళ్తున్న చెల్లెలు చూసుకున్నారు. బాధేసినా నేను తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేసిన. ఇప్పుడు చెల్లెలు ఒక్కో చోట ఒక్కోళ్ళు ఉండడం వల్ల నాకు అందుబాటులో లేదు, దగ్గరగా లేదు, సెలవులు వస్తే తప్ప పాపను పంపించలేని పరిస్థితి. ఇలాంటి టైంలో నాకు పద్మదిన, మా సత్యమన్న అని మా వాళ్ళు, మా రిలేటివ్స్, వాళ్ళ పాప ఈమె క్లాస్మేట్స్. ఇప్పుడు నేను ఎటు వెళ్ళినా మా అమ్మ చూసుకున్నట్టు ఆమె చూసుకుంటారు. నాకు నా బిడ్డకి ఇద్దరికి అమ్మ అయింది ఆమె, మా పద్మదిన. ఇంకొక వదిన ఉంటుంది పావనదిన. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాకు శ్రీమంతం వంతం లేదు, మా వాళ్ళకి చేసే పరిస్థితుల్లో లేదు. నాకు ఇష్టం శ్రీమంతం అంటే,
మా వదిన వచ్చి చేసింది, మా పావన వదిన. అంటే ఇట్లా సపోర్టింగ్ ఉన్న వాళ్ళనే మనం పాజిటివ్గా థింక్ చేయాలని ఇంతమంది పేర్లు నేను ఎందుకు చెప్తున్నంటే, మనకు అలా సపోర్టింగ్ చాలా మంది ఉంటారు. సహజంగా సృష్టిలో ఒక మొక్క ఒక విత్తనం మేడపడేసినా అది మొలకెత్తాలని అనుకుంటే అది మొలకెత్తుతుంది ఎట్లయితే పరిస్థితుల్లో అయినా. అలాగే ఆడవాళ్ళము అన్ని రంగాల్లో మనం ఎదగాలన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. వీటన్నింటిలో నెగిటివ్ షేడ్ కాకుండా పాజిటివ్ షేడ్ చూడండి. తల్లిదండ్రుల నుంచి ఎదురైతుంది, భర్త నుంచి ఎదురైతుంది, పిల్లల నుంచి ఎదురైతుంది, సమాజం నుంచి ఎదురైతుంది. చాలా వరకు అదృష్టవంతురాలి, నాకు నా కుటుంబం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. సహజంగా నా లోపల ధైర్య సాహసాలు ఉన్నా, నేను సహజంగా గంభీరంగా ఉన్నా, నా కుటుంబ సభ్యులు ఇంత సహకరించడం వల్ల నేను ఇంకెక్కువ వచ్చిన కదా. సో కొంత ఆర్థికంగా లేకపోవడం నాకు డ్రాబ్యాక్ అయినా దాన్ని కూడా నేను ఇవాళ అధిగమిస్తాను. ఒక్కొక్క స్టెప్ మేము బిజినెస్లు అవి ప్లాన్ చేసుకొని, మా వాళ్ళందరూ ఒక టీం వర్క్ చేసుకొని, మంచి బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేసుకొని, పని చేసుకొని ఎదగాలన్నట్టు ఒక తపన ఉంది మాకు. ఒక్కొక్క స్టెప్ ఎదుగుతాం. మనం ఎవరిని బాధ పెట్టేటోళ్ళం కాదు, ఎవరి సొమ్ము లాక్కొని తినేటోళ్ళం కాదు. చాలా మంది అన్నారు బాలలక్ష్మికి ఈ పోస్ట్ వచ్చింది ఎట్లా అని. ఎవరి దగ్గర గుంజుకోలేదు, నేను కొనుక్కోలేదు. ఇంత పోరాటం అసలు ఎవరు ముందుకు వచ్చి చేయలేదు. నేను గడ్డ కష్టము, నా డెడికేషన్, నా జెన్యూనిటీ చూసిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు. అమ్మాయి సిన్సియర్ అండ్ హార్డ్ వర్క్ పర్సన్, ఒక అవకాశం ఇస్తే రేపు సమాజానికి ఎంతో ఇస్తుంది. ఒక ఆడబిడ్డగా కష్టపడుతుంది, ఆమెకు మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పి తను సంకల్పించిండు, మనకి ఇచ్చిండు అవకాశం. అందుకే అన్నకి నేను కృతజ్ఞత చెప్తున్నా ఇప్పుడు ప్రతినిత్యం కూడా. సో భగవంతుడు అన్నని, ఆయన కుటుంబాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, ఈ సమాజాన్ని అందరినీ కూడా సల్లగా చూడాలని రోజు కోరుకుంటాను. అట్లా ఇప్పటి మహిళా లోకానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇంతకుముందు మీరు అడిగినప్పుడు చెప్పిన దాంట్లో ప్రధాన అంశము ఆడపిల్లల్ని ఆత్మన్యూనతతో పెంచకూడదని తల్లిదండ్రులకు నేను చెప్పాను. ఆ ఆత్మన్యూనత భావాన్ని ఇచ్చే బదులు ఆడపులులాగా పెంచండి. ఆడపిల్లల్ని ఆడపులులాగా పెంచండి. ఆడపిల్లలు కూడా అలాగే బ్రతకండి. చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి మన లోపల. ఆత్మన్యూనత భావానికి వెళ్ళకూడదు. తినే తిండిలో వాళ్ళది శ్రద్ధ కనబడతలేదు. పయాలుగా ఉంటున్నారు అమ్మాయిలు చాలా మందిని చూస్తే. మరి ఎందుకు అలా తింటున్నారో నాకైతే తెలియదు. మనం తీసుకునే ఫుడ్ అయినా, మనం తీసుకునే ఆహారము, వాటర్, ఇవన్నీ కూడా బాడీలో ఫిట్నెస్కి, మెంటల్ ఫిట్నెస్కి ఉపయోగిస్తాయి. మనం తింటున్న ఫుడ్ ఏందో కూడా చూసుకోవాలి. ఇప్పుడు జంక్ ఫుడ్, ఇంజెక్షన్స్ ఇచ్చిన బాయిలర్ కోడి గుడ్లు, చికెన్ ఇలాంటివి దీన్ని కూడా ఆడపిల్లలకి నష్టపోతున్నారు. ఫిజికల్గా ఎంత స్ట్రెంగ్త్ అని ఉంటే మెంటల్లీ కూడా మనం స్ట్రాంగ్ ఉంటాం. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. కంప్లీట్గా ఒక పులిలాగా బలంగా ఉండాలనేది నేను కోరుకుంటాను. నేను అట్లాగే ఉండమని చెప్తా పిల్లల్ని, ఆడపిల్లల్ని. ఇక మహిళలకు సంబంధించి అంటే అది ఆడపిల్లల్ని పెంచే విధానంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మహిళగా మనం సమాజంలోకి వచ్చినప్పుడు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం, చాలా అవమానాలు ఎదుర్కొంటాం, సెక్షువల్ హెరాస్మెంట్లు ఎదుర్కొంటాం. పోయే తోవల్లో స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్, ఎక్కడైనా అన్ని రంగాల్లో ఎదుర్కొంటాం. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎక్కడ అధైర్యపడకుండా శక్తివంతులుగా ఉండండి. మాతృస్వామిక వ్యవస్థ ఉన్నప్పుడు మహిళే కుటుంబానికి పెద్ద. ఆమె ఇచ్చిన స్ఫూర్తి, ఆమెకున్న నాలెడ్జ్, ఆమె నడిపిన వ్యవస్థ చాలా గొప్పది. అది పెద్ద చరిత్ర కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చరిత్రలోకి వెళ్ళట్లేదు. మాతృస్వామిక వ్యవస్థ నుంచి ఎప్పుడైతే పితృస్వామిక వ్యవస్థలోకి మనం వచ్చామో మహిళ ఆత్మన్యూనత భావనలోకి ఎక్కువగా నెట్టివేయబడుతుంది. ఖచ్చితంగా తండ్రి, భర్త, అన్న, తమ్ముడు, అవసాన దశలో కొడుకు, మనవళ్ళు, వీళ్ళ మీద ఆడది ఆధారపడాల్సిందే అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నట్టు అయిపోతుంది. కట్టుబాట్లు, కట్టుబొట్లు, చీర ఇవన్నీ కట్టుకోదని నేను అట్లేదు. మనం చీర కట్టుకోవడం కానీ, గాజు పెట్టుకోవడం కానీ, మెట్టెలు, పుస్తెలు ఇవన్నీ వేసుకోవడం కూడా మనకి పరిమితం చేసి ఒక బొమ్మను చేసి సమాజంలో పెట్టారంటున్నాను. నేను అవి పెట్టుకోవడం తప్పని నేను అట్లేదు. మళ్ళీ ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కాకూడదని చెప్తాను. మనం ఆడది అంటే ఇలాగే ఉండాలని చెప్పి ఒక ఫిక్స్ చేసుకొని ఒక రూపం ఇచ్చుకొని ఉంటున్నారు. చీర కట్టుకోవడం మన ఇష్టం, తాళి మెట్టలు పెట్టుకోవడం మనకి ఇష్టం, పూలు గాజులు పెట్టుకోవడం మనకి ఇష్టం. మనకు సహజంగా స్త్రీకి అట్లాంటి కొన్ని మనకు ఉన్నాయి సమాజంలో. సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇవన్నీ చేస్తూ, కానీ ఈ మూసల వేసేసి ఇంతవరకే పరిమితం అనుకున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దీన్ని మెన్షన్ చేసిన. అది కట్టుకోవడం తప్పనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. చాలా మంది వేరుగా అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అక్కడ వరకే ఆగిపోకండి. ఇంకా బయటికి వస్తే అంతకంటే శక్తివంతంగా మీరు పనిచేయగలరు అనేది ఎంతో మంది చూపించింది. అమ్మ ఇంద్రమ్మ చూపించలేదా, సోనియమ్మ చూపిస్తలేదా, రాణి రుద్రమ్మ, రజియా సుల్తానా, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, ఇప్పుడు ద్రౌపది ముర్ము, ఎంతో మంది ఇవాళ మహిళలు. నా పిహెచ్డి టాపిక్ కూడా అదే.
మహిళలు రాజకీయాలు అదే అంశం మీద నేను చేస్తాను. మా ఇంటర్వ్యూ టాపిక్ కూడా మహిళలు మహారాణి. మీరు మహారాణు, నేను రాజకీయాలు. Yes. సో ఎందుకంటుందంటే ఒక మహిళ శక్తివంతంగా ఉండగలదు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అవును. గ్రామ దేవతల్ని మహిళలుగానే మనం పూజిస్తున్నాం. అవును. ఎక్కడికి వెళ్ళినా ఎల్లమ్మ, పోచమ్మ, మారమ్మ, దుర్గమ్మ, బాలమ్మ, మైసమ్మ, ఇవన్నీ కూడా దేవతలు, గ్రామ దేవతలు, గ్రామానికి కాపుదలుగా ఉండి గ్రామ ప్రజల్ని క్షేమంగా చూసుకునే విధంగా చెప్పుకునే గ్రామ దేవతలు కూడా మహిళనే. అవును. భూమిని కూడా భూమాత అని అంటున్నాం మనం. సో అంటే నేను ఏమంటున్నంటే ఆడవాళ్ళకి సహనం ఎక్కువ, శక్తి సామర్థ్యాలు ఎక్కువ, కానీ మాతృస్వామిక వ్యవస్థ నుంచి పితృస్వామిక వ్యవస్థకు వచ్చేసరికి ఆడవాళ్ళంటే పర్టికులర్ ఒక మార్కెట్ వ్యవస్థ లాగా అయిపోయింది. కుటుంబంలో అయితే భార్య పిల్లల్ని కానీ పెంచడం వరకే అనేది కొంతమంది ఫిక్స్ అయిపోయారు. కొంతమంది ఈ మీడియా వ్యవస్థలో అంటే మీన్స్ ఈ సినిమా వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక ఐటమ్ గా మారిపోయినటువంటి పరిస్థితి. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఇంక ఈ మధ్య సీరియల్లో అయితే ఒక దయనీయ పరిస్థితి, ఆడదానికే శత్రువు. ఇంకా సబ్జెక్టే లేనట్టు రెండే సబ్జెక్టుల మీద చూపిస్తారు. సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా మేడం, మీ సమయాన్ని ఎక్కువ తీసుకుంటున్నా, ఏమనుకోవద్దు. ఎంతసేపు చూపిస్తే ఈ మూఢనమ్మకాలు, చేతబళ్ళు, ఇట్లాంటి అంశాలు ఎక్కువ చూపిస్తున్నారు. దయ్యాలు, భూతాలు, చేతబళ్ళు. ఇంకొక వైపు ఆడదానికి శత్రు. అత్త కోడలు, కోడలు అత్త, ఒక మగవాడికి ఇద్దరు భార్యలు, లేదా ఒక ఆడది ఇద్దరు మగవాళ్ళకి మెయింటైన్ చేసినట్టు ఇలా చూపించడం, ఎలా చంపొచ్చు, ఎలా డ్రగ్స్ యూజ్ చేయొచ్చు, ఇట్లాంటి సమాజాన్ని నెగిటివ్ షేడ్ లోకి నడిపించే అంశాలు చూపిస్తున్నారు చూడండి. అవి కూడా ఆడవాళ్ళ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చూపిస్తున్నారు. ఇదే క్రమంలో అన్ని రంగాల్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా నేను ఒక ఆడబిడ్డగా, మీ సోదరిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏ రంగంలోనైనా ఉండండి, కానీ మీ వ్యక్తిగత విలువల్ని, మీ యొక్క సామర్థ్యాన్ని తగ్గించే వాటికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకండి దయచేసి. అర్ధనగ్న ప్రదర్శనలు కావచ్చు, అర్ధరాత్రి రోడ్ల మీద డ్రగ్స్ తీసుకుంటారు ఆడపిల్లలు కూడా. ఆడపిల్లలు తక్కువ లేరు ఈ విషయంలో. డ్రగ్స్ తీసుకుంటున్నారు, అవాంఛనీయ సంఘటనలు, అనుచిత కార్యక్రమాలకి బాగా పాల్పడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ అనేటువంటి ఒక వ్యామోహంలో పడి అసలు ప్రేమ అనే తత్వాన్ని పక్కకు పెట్టేసి ఆకర్షణలోకి పడి జీవితాన్ని నాశనం చేసుకుని తల్లిదండ్రులు కడుపుకోతో మిగులుస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి మహిళలందరూ కూడా నిజంగా మీరు పెట్టుకున్న టైటిల్కి మహారాణులే, ఇంటికి మహారాణులే, సమాజానికి మహారాణులే. ఏదైనా చేయగలరు, సాధించగలరు. ఈ సాధించే క్రమంలో ఒక మగవాడి వెనుక ఆడదున్నట్టు ఆడదాని వెనుక మగవాడు కూడా ఉంటాడు, ఉండాలి కూడా, అవసరం కూడా. దయచేసి ఎక్కడ తండ్రి, భర్త, కొడుకు, తమ్ముడు, అన్న, మన్మన్లు కాడికి వాళ్ళ మీద డిపెండ్ అయ్యే బతకాలి ఆడదనేటువంటి దుస్థితికి మళ్ళీ తీసుకురాకండి దయచేసి. సమాన హోదాతో సమానంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళాలి. వెళ్తుంది కూడా మహిళ, అంతరిక్షం వరకు కూడా వెళ్ళింది. అయినా కూడా సమాజంలో ఇంకా కూడా మహిళ అవమానించబడుతుంది. నేను అనేది అది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మహిళ పోరాడుతూనే ఉంది, పరిగెడుతూనే ఉంది, ప్రగతి వైపు ముందుకెళ్తూనే ఉంది. అయినప్పటికీ ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఆడపుల్లులాగా పెంచండి, ఆడబిడ్డలు కూడా ఆడపుల్లులాగే బతకండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఉండండి. మీకు ఏది కావాలో మీకు తెలుసు, అది సాధించుకునే దిశగా ఎలా వెళ్ళాలో కూడా మీకు తెలుసు. వెళ్ళే క్రమంలో వెళ్ళండి. సహకరించని వాళ్ళని పక్కన పెట్టండి, సహకరించే వాళ్ళ సహకారం తీసుకొని ముందుకెళ్ళండి. ఆ ముందుకెళ్లే క్రమంలో తప్పుడు దోవలు తొక్కకండి దయచేసి. తప్పుడు దారులు తొక్కకుండా సరైన పద్ధతిలో ముందుకెళ్తే ఆడవాళ్ళకి రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, తనను తాను నిలబెట్టుకున్నప్పుడు సమాజానికి ఎంతో సేవ చేయగలుగుతుంది. తను జన్మనిచ్చిన పిల్లల్ని సమాజానికి ఉన్నతమైన పౌరులుగా అందించగలుగుతుంది. ఇవి నేను బిలీవ్ చేస్తాను. కాబట్టి ఈ అంశం చెప్తున్నా. నాకు ఈ ఒక గొప్ప అవకాశం ఇది మీ ఛానల్ ద్వారా. అసలు ఈ టైం ని మీరు మాకు ఇవ్వడం నిజంగా మేము ధరించామని చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. వన్స్ అగైన్ మరొకసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. నేను కూడా మహిళలకి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. దేశ విదేశాల్లో, అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది మహిళలు, గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి గురించి చదవండి, ఇన్స్పైర్ అవ్వండి, శక్తిమంతులుగా తయారవ్వండి. ఎక్కడ కూడా అధైర్యపడకుండా ముందుకెళ్ళమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఉద్యమం చేసేటప్పుడు మమ్మల్ని ఈ సమాజానికి చూపించడం కోసం మా జర్నలిస్టులు యూనివర్సిటీ గడ్డ మీద వాళ్ళ తలలు పగిలిన వాళ్ళ కెమెరాల్లో మమ్మల్ని చూపించారు. అటువంటి సమయంలో మమ్మల్ని కాపాడుకున్నారు. వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగానే నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఇలా ఒక బీసీ కమిషన్ మెంబర్ అయినా కృతజ్ఞతలు చెప్తున్నా. నిజంగా నా వైపు నుంచి అయితే ఒక సింగిల్ ఛాయ్ కూడా వాళ్ళు ఆశించలేదు. ఒక ఆడబిడ్డగా బాలలక్ష్మి పనిచేస్తుందని అందరూ ఒక సోదర భావంతో నన్ను చూసుకొని సపోర్ట్ చేసిండ్రు. అట్లా అడ్వకేట్లు చేసిండ్రు. మిగతా కొంతమంది పొలిటికల్ లీడర్లు ఉన్నారు.
కవులు, కళాకారులు, సాధారణ ప్రజలు, బోర్డర్ బస్ నుంచి వచ్చిన వాళ్ళు, మాకు యూనివర్సిటీ విద్యార్థులుగా మమ్మల్ని హక్కున చేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. ఖచ్చితంగా నేను ఈ యొక్క అవకాశం అంటే మాకుండొచ్చు శక్తి సామర్థ్యాలు, కానీ దీన్ని చూపించాలంటే మీ మీడియానే ముఖ్యం. ఇవాళ నా బాలలక్ష్మిని నలుగురికి చూపించిందంటే ఈ కెమెరానే, మీలాంటి వాళ్ళే. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.